దినేష్, ఆయన ఇంటికి రాలేదు. కొంచెం ఎక్కడున్నారో చూడవా? నువ్వేం భయపడకమ్మా, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసులే. సరే. రే, నాకు తెలుసురా నువ్వు తాగితే ఎక్కడికే వస్తావని. ఇంటి దగ్గర పాప సత్య భయపడుతున్నారా నువ్వు ఇంకా ఇంటికి రాలేదని. పద ఇంటికి వెళ్దాం. రాదని మర్చిపోలేకపోతున్నాను రా. రాదని నేను మొదటిసారి చూసింది ఈ గుడిలోనే రా. రాధతో నా జీవితాన్ని ఎలా ఊహించుకున్నానో తెలుసా? నాన్న, దీని పేరు కృష్ణ నాన్న. దీనికి అమ్మ నాన్న ఎవరూ లేరు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక కుంటోడిని గుడ్డోడిని తీసుకొచ్చి పెళ్లి చేయమంటే చేస్తానేమో గాని వెనక ముందు ఎవడు లేని ఇలాంటి అనాథకి మాత్రం పెళ్లి చేయను. అయినా నువ్వేంట్రా, నీకెవరూ లేరని నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని నా నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా? వదలరా చెయ్యి. నాన్న, నువ్వు ఒప్పుకోపోయినా నేను జీవితాంతం కృష్ణకు తోడుగానే ఉందాం అనుకుంటున్నాను. ఇంతవరకు ఎదిరించిన నా కూతురు ఈ రోజు నా మీద ఎదురు తిరిగిందంటే అందుకు కారణం నువ్వేరా. వదలండి నాన్న. నాన్న, ఒక కూతురుగా మీకు నన్ను చంపే అధికారం ఉంది, కానీ కృష్ణని కొట్టే అధికారం మీకు లేదు. నువ్వు రా కృష్ణ. వెళ్ళవే వెళ్ళు. ఒక అనాథ నా కొడుకు కోసం ఈ తండ్రిని అనాథం చేసి వెళ్తావా? ఈ రోజు నుంచి నీ తండ్రి కూడా చచ్చాడు అనుకో.